మరి ఏమవుతుంది, ఎందుకు హైడ్రా అటు పోతలేదన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే మన జగద్గిరి గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరైందని చెప్పి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసిరు, అన్నీ చేసిరు, కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు. మరి బస్ డిపో కూడా అదే చేసిరు, అయిపోయిందని కొబ్బరికాయలు కొట్టేసిరు, కానీ బస్ డిపో ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడి నుండి మేము మేడ్చల్ పోయినాం, మల్లారెడ్డి గారి నియోజకవర్గం. ఇక అక్కడనే చాలా ఇబ్బందులు. మేడ్చల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు దమ్మాయిగూడ అని ఒక ఏరియా ఉంటుంది, పెద్ద ఎత్తున నాలా పోతుంటుంది. అడికి ఆ నాలా దగ్గరికి పోయి చూసి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ నాలాలో పందులు బొర్లనీయకుండా చూసుకుంటాం మేము అని చెప్పి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టి నాలా పనులు అయిపోయినాయి, స్టార్ట్ చేసేసినామని చెప్పేసి వచ్చేసిరు. కానీ ఇంతవరకు కూడా ఆ నాలా పనులు మొదలు పెట్టలేదు. నేనైతే ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ నాలా పనులన్నా ప్రారంభించాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి ఆ నాలా పక్కనన్నా ఉండాలి కొన్ని రోజులు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. దాన్ని మాత్రం మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ కాదు, ఇది చాలా అన్యాయమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది, దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మన లక్ష్మీనగర్లో పక్కకే రూపాయికే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిండ్రు, అయిపోయింది. అంత అయిపోయాక ఇప్పుడు బలవంతంగా 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వాటర్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్క కాలనీ కాదు, హైదరాబాద్లో అనేక చోట్ల మేము ఎక్కడెక్కడ తిరిగితే మేడ్చల్లో అనేక చోట్ల ఇది కనిపించింది. కాబట్టి దీని మీద మేడ్చల్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇక చాలా దగ్గరలో సమీకృత మార్కెట్ యార్డులను కట్టిండ్రు, అవి ఎందుకు కూడా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ లేదు, ప్రతి చోట అదే కంప్లైంట్. ఫ్లైఓవర్ నిర్మాణాలు, రోడ్లు అనేవి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక మేడ్చల్ ఎండింగ్లో మేము లక్ష్మాపూర్ అనేటటువంటి గ్రామానికి పోయినాం. ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే, మూడ్చింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారు మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది, నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది, మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది, కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది, మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే వేసేసి వేసి పడేసి నక్ష వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది, 5 ఎకరాలు రైతుకుంటే 1/2 ఎకరం పడ్డది ఒక రైతుకి, 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అంటే 5,000 రావాల్సిన వాళ్ళకు 400, లేకపోతే 50,000 రావాల్సిన వాళ్ళకు 200, ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతు బంధు ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలేదు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్. కానీ ఆయన సీఎం అయి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు పోయి మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూడ్చింతలపల్లిలో చెప్తే, అమ్మో లక్ష్మాపూర మేము బుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని 2 చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యల్ని తీర్చాలి, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కండ్లకోయలో ఐటీ కారిడార్ కడతామన్నారు, ఐటీ పార్క్ కడతామన్నారు, అది కట్టకుండానే బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇక అవన్నీ అయిపోతే ఇక్కడ మేము కూకట్పల్లికి వచ్చినాం. ఇవాళ కూకట్పల్లిలో ఏంది పరిస్థితి అని అంటే, వచ్చుడే మీ దగ్గర కూకట్పల్లి వై జంక్షన్ చాలా పాపులర్. ఆ వై జంక్షన్ దగ్గర మేము ఫస్ట్ ఆగినాం. అక్కడ ఏంది పరిస్థితి అంటే, ఈ మొత్తం కూకట్పల్లిలో 2,000 కోట్ల భూములు ఇప్పటివరకే గవర్నమెంట్ అమ్ముకున్నది. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఇవ్వలేదు గవర్నమెంట్. అందులో పర్టికులర్గా ఏంది, ఈ వై జంక్షన్ దగ్గర ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది. సర్వే నంబరు 121 నుంచి 141 వరకు, అట్లనే 146, 47, 151 నుంచి 157 వరకు ఈ సర్వే నంబర్స్ అన్ని కలిపితే ఒక 15 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని వేలం వేద్దామని 2 సార్లు ప్రయత్నం చేస్తే దానికి ఏం రెస్పాన్స్ రాలేదు. కానీ అక్కడ స్థానికులు, కూకట్పల్లి స్థానికులు కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఒక స్టేడియం కట్టండి. మొత్తం ఏషియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి కూకట్పల్లిలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, పార్క్ కానీ, రిక్రియేషన్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భూములు అమ్ముకొని మీరు ఇంకెవరికో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం పార్కు ప్లస్ స్టేడియం కట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా కూకట్పల్లి మెట్రో మాల్ వెనకాల బిఆర్ అంబేద్కర్ పార్క్ వద్ద సర్వే నంబర్ 155లో